నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిరుపతి లడ్డు వివాదం జరుగుతుంది కదా, లడ్డూలో ఏం జరిగిందనేటువంటి అంశంపైన నేను అత్యంత గొప్ప హిందువులని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం యొక్క విధానాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఏమిటి ఆ విషయము? ఇగో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం, మళ్ళీ ఇది వాళ్ళ పత్రిక కాబట్టి చెప్తున్నాము, 2014-19 మధ్య గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పథకాలు, తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి పథకాలకు రూపకల్పన చేయాలని అధికారులను సూచించారు. మసీదు నిర్వహణకు 5,000, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలను, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. వైకాపా ప్రభుత్వం నిలిపేసిన కడపలోని హజ్ హౌస్, గుంటూరులోని క్రిస్టియన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలని, విజయవాడలోని హజ్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని తదుపరి సమావేశంలో నిర్ణయం విశాఖ, గుంటూరు, నంద్యాలలో 35 కోట్ల చొప్పున వ్యయంతో ఏఐ డేటా స్పేస్ సెంటర్ ఏదో పెడతారట. వెలగపూడిలో సచివాలయంలో అర్హత ఉన్న ఇమాంలను ఖాజీలుగా నియమించాలి. క్రైస్తవులకు శ్మశాన వాటికల కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రక్రియ మొదలుపెట్టాలి. మైనార్టీలకు శ్మశాన వాటికలు, ఈద్గాలు, ఇతర వాటికి స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. పాస్టర్లకు 5,000, ఇమాం మౌజోలకు నెలకు 10,000, 5,000 రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తామన్న హామీని త్వరలో తీసుకొని రావాలి. మైనార్టీలతో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటట. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు, మైనార్టీలు, వక్ఫ్ భూములకు సర్వేలో 2 ఏళ్లలో పూర్తి చేస్తాము. ఒకవైపు వక్ఫ్ భూమికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఈ అనవసరమైనటువంటి కోరలను పీకేసేటువంటి చట్టాన్ని తెస్తుంటే దానికి ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా తెలుగుదేశం పార్టీ మీ సమాధానం ఏమిటి? అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి నేను గొప్ప హిందూ అనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ పనులు ఎవరు చేయకూడదు. ఈ పనులన్నీ కూడా హిందూ వ్యతిరేక పనులే. అదేంటి? వాళ్ళకిస్తే ప్రభుత్వం నుంచి మీరు ఇమాంలకు, మౌజంలకి, పాస్టర్లకి ఏ విధంగా డబ్బులు ఇస్తారు? మరి హిందువులకు ఎందుకు ఇవ్వరు? అదేంటి? మరి గుళ్ళల్లో పూజలకు ఇస్తారుగా, మరి దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నారు. హిందువులకి ₹1 కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదు. అదేంటి? మిగిలినటువంటి పెన్షన్లు అందరికీ ఇస్తున్నారు, పెన్షన్లు అందరికీ ఇస్తున్నారు, రోడ్లు అందరికీ ఇస్తున్నారు, నీళ్ళు అందరికీ ఇస్తున్నారు, కరెంట్ అందరికీ ఇస్తున్నారు. హిందువులకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాకపోగా క్రిస్టియన్లకు, ముస్లింలకు మాత్రము 5,000, పాస్టర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఇమాం మౌజన్లకు నెలకు 10,000 ఎందుకు ఇవ్వాలి? 5,000 రూపాయల గౌరవ వేతనంగా ఎందుకు ఇవ్వాలి? 10,000, 5,000, ఈ 5,000 ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి వస్తున్నాయి. ఆ ప్రభుత్వ ఖజానాలో దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హిందూ అనుకూల వ్యక్తా, వ్యతిరేక వ్యక్తా? ఇవి చేస్తే హిందూ వ్యతిరేకులే, 100కు 200% హిందువులే వ్యతిరేకులే. అది ఇట్లా తప్పు పడతామంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇస్తే హిందువులకు, హిందూ దేవాలయాలకు, హిందూ గుళ్లకు మీరు ప్రభుత్వం నుంచి ఏమిస్తున్నారు? ప్రభుత్వ ఖజానాలోకి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి డబ్బులు కాకుండా మీరు ఏమిస్తున్నారు? తిరుపతిలో డబ్బులు తిరుపతి నుంచి వస్తున్నాయి. అట్లా దేవాలయాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయం నుంచే అక్కడ ఉండేటువంటి అదే ఒక పంతులకు కానీ అక్కడ ఉండేటువంటి అర్చకులకు ఇవ్వడానికి మాత్రం మీకు మనసు రాదు. వీళ్ళకి ఏ హోదా ప్రకారం మీరు ఇస్తారు? అంటే మీరు ఇప్పుడు క్రిస్టియన్లంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 100కు 200% మంది క్రిస్టియన్లంతా కూడా మతం మారినటువంటి వాళ్ళే. అంటే మత మార్పిడులను చంద్రబాబు నాయుడు ప్రోత్సహించినట్టు లెక్క. ఆంధ్రాలో ఉండేటువంటి ముస్లింలలో 100కు 100% ముస్లింలంతా కూడా మత మార్పిడి చేయబడినటువంటి వాళ్ళే. ఎవరు ఇవ్వాలి కాకపోతే 100 ఏళ్ళలో, 150 ఏళ్ళలో, 200 ఏళ్ళలో, ఎప్పటి నుంచో. అసలు మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ నుంచి, లేకపోతే నిజాం నుంచి, లేకపోతే ఇంకోడో వాడోడో ఔరంగజేబో ఇంకోడో, వాళ్ళందరి నుంచి వచ్చిందంటే వాళ్ళు బలవంతంగా రుద్దినటువంటి మతాచారాలను, వాళ్ళు మన మీద బలవంతంగా పెట్టినటువంటి సంస్కృతిని మనం అవన్నింటినీ తీసేస్తేనే కదా నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మరి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు మీద గల్లా ఎగిరేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు, ఇమాంలకు, మౌజంలకు ఏ విధంగా డబ్బులు ఇస్తారు? దీన్ని ఏ విధంగా సెక్యులర్ ప్రభుత్వం అంటే హిందూ దేవాలయం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ తీసుకుపోయి క్రిస్టియన్లకు, ముస్లింలకి దారాదత్తం చేయడమేనా? అట్లయితే మీరు ఈ పథకాలు చేపట్టేటైతే దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ చెర నుంచి, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తొలగించి తీసేసి ఆ తర్వాత ఏమైనా చేసుకుంటారు? హిందువులు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు, కొట్లాడుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మీరు ఇవాళ ముస్లింల మీద, వాళ్ళ మీద మీ పెత్తనం ఉందా? లేదా చర్చిల మీద మీ పెత్తనం ఉందా? హిందువుల మీద కూడా మీ పెత్తనం తీసేయండి. ఇగో ఇది
1947 తర్వాత భారతదేశంలో జరిగినటువంటి కుట్ర, బ్రిటిష్ వాడు చేసినటువంటి కుట్ర, లేకపోతే ఔరంగజేబు మనస్తత్వానికి ఇదొక తార్కాణము, నిదర్శనము. ఇది మనం మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద, పవన్ కళ్యాణ్ గారు జగన్ మీద ఒంటెత్తు పోకడలతోటి మాట్లాడుతున్నారు కదా. మీరు హిందువులకు ఏమిచ్చినట్టు? దేశంలో ఏ ప్రభుత్వం కూడా హిందువులకు ప్రత్యేకంగా ఏమిస్తలేదు. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, కర్ణాటకలో కానీ దేవుళ్ళకు సంబంధించినటువంటి బోర్డులన్నీ కూడా ఆ వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని అంతా కూడా ఖజానాల్లో కలుపుకొని హిందువులకు, మళ్ళా హిందువులలో దేవాలయాలకు ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నాం అనేటువంటిది ఒక బహానా మాత్రమే, అదొక కట్టుకథ మాత్రమే. ఇప్పుడైనా ఆలోచించండి. వీళ్ళకు సంబంధించినటువంటి పైసలు అంటే వాళ్ళ చర్చిల నుంచో, దర్గాల నుంచో, ఈద్గాల నుంచో ఎక్కడైనా ప్రభుత్వానికి ₹1 ఖజానా వస్తుందా? ఏది దేవాదాయ శాఖ ద్వారా వచ్చినట్టుగా ఆదాయం వస్తుందా? రానప్పుడు వాళ్ళను ఒక గాట కట్టడిపోయింది. ఇవాళ హజ్ హౌస్ నిర్మిస్తారట, ఇవాళ హజ్కు వెళ్ళేటువంటి వాళ్ళకు ₹1,00,000 ఇస్తారట. మరి హిందువులు దేవాలయాలకు వెళితే, హిందువులు కాశీకి వెళ్తే, వైష్ణోదేవికి వెళ్తే, అమర్నాథ్కి వెళ్తే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఇస్తలేరు. అంటే ఇక్కడ కూడా హిందువులపైన వివక్ష జరుగుతున్నట్టే కదా. ఇది వాళ్ళ అవుతుందా కాదా పక్కన పెడితే, ఆంధ్రాలో, తెలంగాణలో, దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, హిందూ ఓటర్లందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణమా కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మీద మీరెందుకు పెత్తనం చేస్తారు? వదిలేయండి. ఏదో ఒక మఠానికి ఇచ్చేయండి, ఏదో ఒక స్వామికి ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక్క దేవాలయం కూడా, చిన్నది పెద్దది ఏ ఒక్క దేవాలయం కూడా ప్రభుత్వం చెరలో నుంచి తీసేయండి. ఆలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఆ భూములు చూసుకుంటారు. ఆ భూములలో వచ్చినటువంటి డబ్బులతోటి ఒక్క తిరుపతిలో, ఒక విజయవాడలో ఒక 4 దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని పెట్టుకుంటే, ఇవాళ ఏ ఒక్క పురాతన దేవాలయం కూడా, ఇవాళ పెనుగొండలో దేవుణ్ణి ఈ మసీదుగా మార్చినటువంటి అన్నిటిని కూడా, రాజమండ్రిలో మసీదుగా మార్చిన అన్నిటిని కూడా, వాటన్నిటిని కూడా ఇవాళ బాగు చేసుకోవచ్చు, తిరిగి హిందూ దేవాలయాలుగా మార్చుకోవచ్చు. భారతదేశంలో 1947 తర్వాత హిందువులపైన తీవ్రమైనటువంటి వివక్ష జరుగుతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ తార్కాణం. ఎందుకంటే వాళ్ళ తిరుపతి లడ్డూ పైన చర్చ జరుగుతున్నది కాబట్టి, జగన్ క్రిస్టియన్ కాబట్టి అట్లా చేస్తే, మరి నువ్వు హిందువు కదా, నువ్వు హిందువు అయితే ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు ఇస్తున్నావు? అట్లయితే వాళ్ళకి ఇస్తే హిందువులకు నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి ఏమి ఇస్తలేనట్టు లెక్క. ఇవ్వకపోగా పండుగల సమయంలో బస్ ఛార్జీలు పెంచుతారు, రైలు ఛార్జీలు పెంచుతారు, పార్కింగ్ రేట్లు పెంచుతారు, అక్కడ ఉండేటువంటి అన్నిటినీ ధరలు, ఖరీదులు, టికెట్లు, ఇవన్నిటి పేరు మీద హిందువులను నిలువునా దోచుకుంటున్నారు. హిందువులారా ఆలోచించాల్సినటువంటి అంశమా కాదా? ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలనా వద్దా? ఇది ఆలోచించాల్సినటువంటి అంశము. మరి నిజంగా నువ్వు సెక్యులర్ అనేటువంటి పదమే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ బలవంతంగా రాజ్యాంగంలో చొప్పించబడింది. చరిత్రకెళ్ళి తెలుసుకోండి. ఆ సెక్యులర్ అనేటువంటి దరిద్రమైనటువంటి పదాన్ని తొలగించాలి. ఇందిరాగాంధీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఎమర్జెన్సీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆ సెక్యులర్ అనేటువంటి పదాన్ని తొలగించేదాకా ఉద్యమం చేయకపోతే మీరు నిజమైనటువంటి ఇందిరాగాంధీ వ్యతిరేకులు కాదు, ఎమర్జెన్సీ వ్యతిరేకులు కాదు. అది భారతీయ జనతా పార్టీ అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా సరే. ఇవాళ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఆంధ్ర ఇప్పుడే అడక తింటాంటి రాష్ట్రంలో ఈ దరిద్రమైనటువంటి పనులు, దరిద్రమైనటువంటి పనులే ఇవన్నీ. ఈ దరిద్రమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు మీద భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఏంది? మీ అభిప్రాయం ఏంది? పోయి ఆయన మోచేతి నీళ్ళు తాగడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన మీ విధానం ఏమిటి? నిన్నటిదాకా సనాతన బోర్డు ఒకటి పెట్టాలని చెప్పారు కదా. మరి ఈ విషయం పైన కూడా మీ జనసేన యొక్క, మీ భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి విధానం చెప్పాలి. హిందూ దేవాలయాలపైన ప్రభుత్వం పెత్తనం ఏమిటి? ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి వచ్చేటువంటి డబ్బులు తీసుకుపోయి ఇవ్వడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. మేము పథకాలు చేస్తామని, మీరు అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ చేస్తామని చెప్పారు. మరి హిందువులకు మీరు చేసింది ఏంది? హిందువులకి గుండు సున్నా. చంద్రబాబు నాయుడు చేసింది గుండు సున్నా, జగన్ చేసింది గుండు సున్నా, బీజేపీ చేసింది పెద్ద గుండు సున్నా, జనసేన పవన్ కళ్యాణ్ చేసింది 2 అరసున్నాలు. అంతకంటే వేరే ఏమీ లేదు. హిందువులని మోసం చేస్తున్నటువంటి ఈ పార్టీలన్నీ, అది బీజేపీ కానీ, అది కాంగ్రెస్ కానీ, అది వైసీపీ కానీ, అది తెలుగుదేశం పార్టీ కానీ నిట్ట నిలువునా. ఎందుకంటే హిందువులకు ఐక్యంగా ఉండేటువంటి తెలియదు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలు తెలియదు కాబట్టి, ఉచితంగా ఇంత సారం వస్తే, ఇంత బిర్యానీ పెడితే ఓట్లేసేటువంటి నీచపు బుద్ధి కలిగినటువంటి హిందువులకు ఇంతకంటే తగిన శాస్తి జరగదు. ఇంకో 4 రోజులైతే వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, ఈ దేశం చీలిపోతుంది. ఆ తర్వాత మీ కర్మ.